అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఈ రోజు విజయవాడలోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో వల్లభనేని వంశీమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన తన యొక్క బెయిల్ పిటిషన్ వేశారు. ఎవరైతే సత్యవర్ధన్ తన తల్లితో కలిసి ఆటోలో కలిసి వచ్చి ఆయన తన యొక్క ఏదైతే ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకున్నారు అని చెప్పి కోర్టుకి తెలియజేసే ప్రయత్నం అయితే చేశారు. దాంతోపాటు మిగతా చాలా విషయాల మీద కూడా నాకు బెయిల్ కావాలి అని చెప్పి కోర్టుని అభ్యర్థించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, మళ్ళీ విషయాలు తీసుకుందాం. నమస్కారం మాస్టర్ గారు. మాస్టర్ గారు అని అన్నట్టు థ్యాంక్స్ అండి. రాధాకృష్ణ గారు సార్, బెయిల్ పిటిషన్కి సంబంధించి వల్లభనేని వంశీమోహన్ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ దీనికి సంబంధించిన ప్రత్యేక కోర్టులో ఆయన నాకు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. వాదనలు జరుగుతున్నాయి. ఏం జరిగే అవకాశం ఉంది? ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఇది ఏంటంటే సత్యవర్ధన్ మనకు తెలుసు కదా, సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతన్ని ఒక ఎస్సీ ఎస్టీ పర్సన్ తెలుసు కూడా వాళ్ళు చేశారంటే అతన్ని అంటే ఎవరు ఏం పట్టించుకోరు. ప్రభుత్వం కూడా 8 months అయిపోయింది, ఏం చేద్దాం అనుకున్నారండి. ఇప్పుడు కోర్టులో వాదన వినిపించడానికి మామూలుగా అప్లై చేసుకోవచ్చు, కానీ 100% 90 days వరకు రాదండి అది. ఎందుకంటే బలంగా ఉన్న వాదనలు అవి. అంటే సత్యవర్ధన్ కూడా అతను నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి కోర్టుకు సమర్పించబోతున్నారు. కోర్టు ముందు న్యాయమూర్తి ముందు ఆయన ప్రవేశపెట్టబోతున్నారు. అది చెప్పేది ఏంటంటే బలవంతంగా తీసుకెళ్లారు, ఎక్కడ కొట్టారు, ఎక్కడ తన్నారు, ఎలా తీసుకెళ్లారు, ఎవరెవరు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా కారణం వల్లభనేని వంశీ గారే అని చెప్పేసి 100% చెప్తాడండి అతను. నిజంగా సత్యవర్ధన్ నిజంగా నన్ను కిడ్నాప్ చేసి కొట్టి ఇలా చెప్పించారు అని చెప్తే వల్లభనేని వంశీకి కష్టాలు తప్పవంటారా? ఇంకా జీవిత ఖైదు అంటారు కదండి, ఆ జీవిత ఖైదు వరకు ఇంకా అక్కడ ఉండిపోవాల్సింది ఆయన. ఒకవేళ నిజంగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయితే మాత్రం ఇంకో కేసు ఉన్నాయండి. చాలా కేసులు 1 by 1 కేసులు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఆయన వచ్చిన వెంటనే గేట్ రాగానే మళ్ళీ ఇంకొక కేసు ఉంటుందండి. అవన్నీ నాకు సమాచారం ఉంది. 100% ఏదో అంటే బెయిల్ పిటిషన్ పెట్టుకోవాలి కాబట్టి జనరల్ రొటీన్ లాగా ఉంది ఇది. ప్రతిసారి ప్రతి ముద్దాయి కూడా ఇలాగే పెట్టుకుంటాడు, తను ఏం చేయలేదని, అమాయకుడని, తనే ఆటోళ్ళు పాపం వచ్చేసి తనే నా బాంగు ఎందుకు ఇస్తాడు వారం చెప్పి అంటే ఈరోజు కంప్లైంట్ ఇచ్చినోడు. అవును, బెయిల్ పిటిషన్ తో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయి నిజంగా నవ్వొస్తున్నట్టు అనుకున్నాయి. అవునండి. ఇప్పుడు తన కంప్లైంట్ ఇచ్చాడండి, కంప్లైంట్ ఎందుకు విత్డ్రా చేసుకుంటాడు? అక్కడ జరిగిన వాస్తవం కదా. అంటే ఎవరన్నా ప్రేరేపితం అంటే ఏంటి, బలవంతంగా అతన్ని కొట్టి తిట్టి లేదంటే అతన్ని కిడ్నాప్ చేస్తే కానీ ఈ పని అవదండి. ఇది ఉరికిన వాదనలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఒక 1 week అయిన తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అందుకు ఫార్మాలిటీగా అప్లై చేశారు, కానీ అది మాత్రం దాంట్లో అంత పసలేదు అంటారు. లేదు, అస్సలు లేదు. మాస్టర్ గారు, అంటే ఈ రోజు ఆయన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇచ్చిన బెయిల్ ఇవ్వండి అని చెప్పిన పిటిషన్లో ఆయన చాలా చెప్పారు. నాకు నడుము నొప్పి ఉంది, అదేవిధంగా ఇంటి భోజనం కావాలి, ఇవి కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే 2 రోజులే, అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చూస్తే ఈయన కొంచెం ఎంగే కదండి. అంటే 2 రోజులకే నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, హెల్త్ సమస్యలు ఉన్నాయి, బీపీ షుగర్లు ఉన్నాయి, ఈ టైప్లో కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇవన్నీ సానుభూతిని ఏం చేయడానికి అనుకోవచ్చా, లేకపోతే ఒకవేళ తీసుకుంటే కోర్టు ఏ విధంగా పరిగణించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏసీ ప్రొవైడ్ చేశారండి, ఫ్యాన్ ఇవ్వమని అన్నారు, ఇంటి భోజనం ఎలా చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి, 14 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అది ఒక ఆరోపణ మీద వచ్చారు. అటువంటి వాళ్ళు కన్సిడర్ చేస్తారండి. ఈయన ఎవరు సార్, ఈయన మినిస్టర్ కాదే, ఒకసారి 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి ఎంపీ చేశారు. అంటే ఈయన చేసిన పని కూడా కిడ్నాప్, బెదిరించటము, దీని మీద అంటే చేసిన నేరాలకు సంబంధించి కూడా అది కూడా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు వచ్చింది వేరు, ఇదేంటి ఎస్సీ ఎస్టీ కేసు కదండి. ఇది 100% ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి బెయిల్ రాదు, తర్వాత చాలా టైం పడుతుంది. ఇంటి భోజనం కూడా ఇవ్వరండి, 100% ఎవరో, మంచం కూడా ఇవ్వరండి. అంటే జైలుకు ఒక సామాన్య ఖైదీకి ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో అదే విధంగా ట్రీట్ చేయమని చెప్తుందండి కోర్టు. ఇప్పుడు మడత మంచం లేదంటారు, మడత మంచం లేదు, మల్లెపూలు అంతకన్నా లేవు, మడత మంచం మల్లెపూలు ఇది ఇచ్చే అవకాశం లేదంటారు. ఓకే సార్, మరి ఇంకొక అంశం ఏంటంటే పరదాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అంటే పరదాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో సంబంధం ఉన్నట్టుంది. ఎందుకంటే వంశీకి సంబంధించి బ్యారక్ లో కూడా పరదా కట్టారు అని చెప్తున్నారు. ఏంటి సార్ ఈ పరదాకి సంబంధించి, పరదాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్తారు మీరు? పరదా కట్టింది ఎందుకంటే వాళ్ళు
మిగతా ఖైదీలందరూ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అవుతారేమో అని కొద్దిగా భయపడి ఉంటారండి. అంటే ఆయన కూడా ఈయన చెడగొడతాడని లేదా వాళ్ళు ఈయన చెడగొడతారని మొత్తానికి భయపడ్డారు. అంటే మిగతా ఖైదీలు భయపడి ఉంటారు. అంటే సెక్యూరిటీ కారణాల దృష్ట్యా కట్టారని చెప్తున్నారు. అంటే విషయం ఏంటంటే అది ఎదురుగుండా కనబడకపోతే ఓకే అండి. కనబడింది అనుకోండి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. కొంతమందికి భక్తులు ఉంటారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ భక్తులు ఉంటారు కదా, ఈ కరుడు కట్టిన భక్తులు అనమాట అండి. అంటే మా అమ్మని అంటావా, మా లోకేష్ తల్లి గారిని అంటావా, అవకాశం ఇచ్చి చూస్తుంటారు. ఒకవేళ అటాక్ జరగకుండా ఉండడానికి పరదా కట్టారు అనుకోండి, ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు ఏంటని తెలీదు. ఓకే, ప్లాన్ వేసుకోవడానికి కుదరదు ఇంకా. ఓకే, అందువలన పరదా కట్టారండి. సార్ మరొక చరవంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా జైలుకి వెళ్ళి అంటే యలహంక ప్యాలెస్ నుంచి డైరెక్ట్ గా వంశీని కలబోతున్నారు, వంశీతో రేపు ములాఖాత్ ఉండబోతుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి ఫస్ట్ రియాక్ట్ అవ్వలేదు. నేను ఎస్సీల మేనమామని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీని కొడితే, ఒక ఎస్సీని బెదిరించి సాక్ష్యాన్ని తారుమారు చేయాలని చూస్తే అలాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ములాఖాత్ చేయబోతుంది. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? ఆయన ఏం మాట్లాడబోతున్నారు రేపు ప్రజలందరికీ తెలిసింది. ఇది అంబేద్కర్ రాజ్యాంగం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. అమాయకుడైన మా వంశీని, ఆ వంశీ మోహన్ లాంటి వంశీని అన్యాయంగా అతను జైల్లో పెట్టారు. ఇది అన్యాయమైన కేసు. ఇది ఇటువంటివి మాకు కొత్త కాదు. రాబోయే దాంట్లో మళ్ళీ మేమే గెలుస్తాము. అప్పటి నుంచి 30 సంవత్సరాలు మేమే ఉంటాము. ఒక్కొక్కడిని అప్పుడు 2.0 ఉంటుంది, 3.0 చెప్తాడేమో అట్లాగేముండదా? ఉంటుందండి ఆయన ఉద్దేశం అలాగా. మరి ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, జాగ్రత్తగా ట్రీట్ చేయండి. ఆయన ఏమడితే అది ఇచ్చేయండి. కోర్టులు కూడా ఆయన ఏం చెప్తే అది వినండి, కోర్టులు కూడా ఏం చెప్తే అది వినండి. అది లేదు మళ్ళీ నేను అధికారంలోకి వస్తున్నాను 2020. అప్పుడు కోర్టులు కూడా ఏమంటాడు, కోర్టులు కూడా బెదిరిస్తాడేనా? 2029 కూడా మళ్ళీ నేనే వస్తున్నాను. ఇవే సేమ్ మాట్లాడిన అన్యాయంగా అక్రమంగా కేసు. చూడు అతను సత్యవర్ధనం వచ్చి విత్డ్రా చేసుకుని తనంతట తాను విత్డ్రా చేసుకున్నాడు అంటాడు. ఎంత జడ్జి ముందు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, తనంతట తాను ముందుకు వచ్చాడు. వచ్చి స్టేట్మెంట్ ఇస్తే అన్యాయంగా కుట్రపూరితంగా ఆయన్ని ఇరికించేశారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ ఈ రోజు చెప్తున్నారు. సేమ్ యాస్టీజ్ అనమాట ఇది. అన్యాయంగా అక్రమంగా ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది ఇంత అన్యాయమా చూద్దాం. మరి అసలు యాక్చువల్ ఏంటంటే మర్చిపోయినట్టున్నారు, చింతమనేని ప్రభాకర్ గారిని మనం ఎక్కడ పంపించలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో చింతమనేని ప్రభాకర్ని కానీ, అచ్చెన్నాయుడు గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, రఘురామకృష్ణరాజు గారిని, వీళ్ళెవరిని చక్కగా అసలు ఎక్కడ ఏ జైలుకి పంపించలేదు. అందరూ మర్యాదలు ఇంట్లో వాళ్ళు అసలు జైలు పంపించలేదు వాళ్ళని. వాళ్ళు మరి అంత బాగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి వీళ్ళేమో కూటమి ప్రభుత్వమో అన్యాయంగా ఏమీ అన్న పాప అమాయకుడైనటువంటి ఆ వంశీ గారిని మరి జైల్లో పెట్టేశారండి. ఇంటి భోజనం వద్దంటున్నారు, మరి మా మంచం ఇవ్వద్దంటున్నారు. వీళ్ళు వాదనలు అనమాట. అంటే లాయర్లు ఉంటారు కదా, పోలీసులకు వాయిదాలు ఏంటంటే ఇవ్వద్దని, ఇంటి భోజనం ఇవ్వద్దని, సామాన్య ఖైదీలను ట్రీట్ చేయమని, మంచం ఇవ్వద్దని చెప్తున్నారండి. కస్టడీకి కూడా అడుగుతున్నారు పోలీసులు. 10 రోజులు పోలీసులు కస్టడీకి కూడా అడుగుతున్నారు. ఇచ్చే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి? ఎందుకంటే ఆయన విచారణలో కూడా సహకరించలేదని చెప్తున్నారు. కస్టడీకి వస్తే మిగతా విషయాలు, కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం లేదంటారా? 100% ఇక్కడ ఏమవుతుందంటే అండి, కస్టడీకి మొన్న అన్ని విషయాలు చెప్పరు ఆయన. ఇప్పుడు కస్టడీ తీసుకుని ఇక్కడ వీళ్ళకి 2-3 రోజులు సమయం దొరికింది. ఈ సమయంలో ఈయన ఎక్కడెక్కడ ఎవరితో మాట్లాడారు ఏంటి ఎన్ని కూడా సాక్ష్యాలు ఉంటాయండి. ఇవి కూడా మీరు ఇది మాట్లాడారు. బహుశా ఫోన్ దొరకపోయినా ఫోన్ డేటా తీసుకుని రాధాకృష్ణ గారు ఎవరితో మాట్లాడారు, దుర్గాప్రసాద్ గారు ఈ టైంలో నుంచి ఎక్కడ ఏ కాల్స్ వెళ్ళని, ఏ ఫోన్ అన్ని క్లియర్గా వెళ్తుందండి. అది వాట్సాప్లో అయినా సరే IPDRలో తెలిసిపోతుందండి. కొత్త టెక్నాలజీ ప్రకారం 100% ఎవరితో మాట్లాడారు ఏంటి, వాళ్ళు వాట్సాప్ కాల్ ఎవరు చేశారు, ఏ మీడియాతో మాట్లాడారు, ఏ నాయకులతో మాట్లాడారు, ఎన్ని కూడా వచ్చేస్తుంది. ఏదేమైనా ఆయన ఒక మిస్టేక్ చేసినట్టు అనిపిస్తుంది ఇది. అంటే వీళ్ళు ఒక అమాయకత్వం అనుకున్నారు. 8 months కాదు కదా, రాగానే చేయాలి, మర్చిపోయి ఉంటారులే పాపం, అంటే పెద్ద వాళ్ళు అంటే రోషం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, వదిలేసారులే అని అనుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని, వెనకబడిన రాష్ట్రాన్ని మళ్ళీ ఒక ఆర్డర్లో పెట్టడానికి ఏంటంటే ఇటువంటి పట్టుకున్నాం అనుకోండి, ఇది మనకు మనసు డైవర్ట్ అయిపోయి ఆ యొక్క అభివృద్ధి గురించి మాట్లాడడం, ఇవన్నీ కొద్దిగా లైన్లో పడింది. శాలరీస్ 1 తరపున వస్తున్నాయి. లోకేష్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మొత్తం కూడా ఆకర్షించారు.
అమరావతినేమో ఒక లైన్లో పెట్టారు. ఉమ్, దానికి 16,000 కోట్లు 15,000 కోట్లు అలాగా అప్పులు అంటే కేంద్రం తీర్చేలాగా మనకు కొద్దిగా అప్పు కూడా వచ్చింది, కొద్దిగా నిధులు వచ్చినాయి. అప్పుడు కొద్దిగా మరి ఆయన ఎవరి గోతులో తీసినట్టు వీళ్ళేం చేయలేదండి అసలు, ఉమ్. మర్చిపోయారు వీళ్ళు. అసలు వీళ్ళు ఏం చేయలేదు, ఆయన తీసిన కోతులో ఆయన పడ్డాడు. ఆయన పడ్డారు అనమాట. చూద్దాం. వల్లభనేని వంశీమోహన్ విజయవాడలో ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. మాక్సిమం బెయిల్ వచ్చే అవకాశం అయితే ఉండదు, ఎందుకంటే ఇలాంటి కేసులు బెయిల్ ఇస్తే పరిస్థితి ఉండదు. ఎందుకంటే దీనికి సంబంధించి మిగతా విషయాలు కూడా చాలా విషయాలు పోలీసులకి కోర్టుకి కొన్ని బయటికి రావాల్సి ఉంది. ఇప్పుడు ఆయన బయటకు వస్తే ఈ ఏదైతే సాక్ష్యాలని తారుమారు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ అయ్యే అవకాశం ఉంది వంశీని అని చెప్తున్నారు. నిజంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీల మేనమామన్ అని ఎస్సీ ఎస్టీల మేనమామన్ నేనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీని బలవంతంగా కిడ్నాప్ చేసి ఆయన్ని కొట్టి ఆయనకి సాక్ష్యాధారాలను తారుమారు చేయాలని చూసినప్పుడు వచ్చి ఏం మాట్లాడతాడు ఏంటి అనే దాని మీద కూడా ఉత్కంఠ ఉంది. ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా మనకు క్లారిటీ ప్రస్తుతానికే తెలియదు. రేపు ఆయన యలహంక ప్యాలెస్ నుంచి డైరెక్ట్గా వంశీని కలిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయనకి అసలుకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా లేదా పోలీసులు కస్టడీ పిటిషన్ ఇస్తారు, కస్టడీకి వల్లభనేని వంశీమోహన్ని కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది.